హైదరాబాద్ రాచకొండ పిఎస్ పరిధిలో అనుమతులు లేకుండా ఫుడ్ యూనిట్స్ కేంద్రాలపై దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. ఎక్స్పైరీ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పన్నీర్, ఇతర రకాల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తుల తయారీలో హాని కలిగించే సింథటిక్ కలర్స్ వాడినట్టు గుర్తించారు పోలీసులు. కల్తీతో తయారు చేసిన ఉత్పత్తులను జీహెచ్ఎంసీ ప్రాంతంలో సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, టాబ్లెట్ల తయారీ యూనిట్ పై కూడా దాడులు నిర్వహించారు. రాచకొండలో మొత్తం 46 కేసులు నమోదు చేశారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, రాచకొండ పరిధిలో భారీగా కల్తీ ఫుడ్ యూనిట్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, అలాగే టాబ్లెట్ల తయారీని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పరిధిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలపైన ఎస్ఓటీ పోలీసులు దృష్టి పెట్టారు. దాదాపుగా రాచకొండ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడా ఈ తరహా కేసులకు సంబంధించి 46 కేసులను నమోదు చేశారు. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే రెగ్యులర్ యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నెయ్యి, పన్నీర్ వంటి పదార్థాలన్నింటినీ కూడా అంటే కాలం చెల్లిన వాటిని కూడా ఇటు షాప్స్లో మొత్తం కూడా అక్కడ తయారు చేసిన తర్వాత కాలం చెల్లినప్పటికి కూడా వాటిని మార్కెట్లోకి ఆ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఇటు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అనే ఒక పక్కా సమాచారము రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు ఉంది. రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా పూర్తి స్థాయిలో ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు అనుకోవచ్చు, వీళ్ళు ఏ షాప్లకి రెగ్యులర్గా టైఅప్ అయ్యే ఒక సిండికేట్ మాదిరిగా ఈ బిజినెస్ నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా మొత్తము ఎస్ఓటీ పోలీసులు ఆరా తీశారు. దాని తర్వాత ఏకకాలంలో దాడులు నిర్వహించిన సిచ్యువేషన్. సో దాడుల్లో పెద్ద మొత్తంలో ఇటు కాలం చెల్లినటువంటి ఎక్స్పైరీ అయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇటు పన్నీర్, నెయ్యిని ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇలాంటి కేంద్రాలు ఇంకా చాలా ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ మొత్తం కూడా మెజారిటీగా శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలని కలుపుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. సో శివారు ప్రాంతాల్లో ఈ తరహా యాక్టివిటీస్ కి ఎక్కువగా కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ తరహాగా కల్తీ ఆహార పదార్థాలు మొత్తం కూడా శివారు ప్రాంతాలు అడ్డాలుగా చేసుకొని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని యథావిధిగా బ్రాండెడ్ మాదిరిగా ప్యాక్ చేసి కాలం చెల్లినప్పటికి కూడా ఎక్స్పైర్ అయిపోయినప్పటికి కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే మాదిరిగా వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి షాప్లలో అమ్ముతున్న సిచ్యువేషన్. సో ఒక విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రకంగా కల్తీ పదార్థాలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఒకవేళ ప్రజలు మార్కెట్లో వాటిని కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఏదైతే వాటి ద్వారా ఇటు హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల ప్రాణాలతో చెడగటమాడుతున్నారు అనే ఒక దాన్ని మోటోగా తీసుకొని ఎస్ఓటీ రాచకొండ మాత్రము పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన సిచ్యువేషన్. ఇక దీంతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్, దాంతోపాటు కొన్ని టాబ్లెట్స్ అంటే బాడీ బిల్డింగ్ సంబంధించి మెయిన్గా కొత్తగా యువత ఎవరైతే జిమ్కి వెళ్తుంటారో ఇన్స్టెంట్గా బాడీ బిల్డ్ అవ్వాలని చూస్తుంటారు. సో దానికోసం గతంలో మనం చూసాం స్టెరాయిడ్స్, ఇతరేతర వాటిని వాడుతున్న సిచ్యువేషన్. సో ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఒక్కసారిగా బాడీ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ కావచ్చు, లేకపోతే ఈ బాడీ బిల్డింగ్ సంబంధించి టాబ్లెట్స్ ని కూడా రహస్యంగా తయారు చేస్తున్నారు అనేది రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఉన్న క్రమంలో దానిపైన కూడా దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్తో పాటు టాబ్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సో ఈ తరహా యాక్టివిటీస్ కి పాల్పడము ఒకవైపు నేరం అయితే ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ కావచ్చు, లేకపోతే బాడీ ఇన్స్టాంట్ గా బిల్డ్ అవ్వడానికి ఏదైతే వీళ్ళు తయారు చేస్తున్న టాబ్లెట్స్ ఉన్నాయో ఎవరైతే యువత ఇన్స్టాంట్ గా బాడీ బిల్డ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవి తీసుకుంటే బాడీ ఇన్స్టాంట్ గా బిల్డ్ అవుతున్నట్టు కనబడుతుంటది, కానీ ఆరోగ్యపరంగా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి అనేది ఎప్పుడైనా వైద్యులు చెప్తున్న అంశం. సో స్టెరాయిడ్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాంట్ గా బాడీ బిల్డింగ్ కోసము టాబ్లెట్స్, లేకపోతే ఇతరేతర పౌడర్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మేరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తాయి అనేది పూర్తి స్థాయిలో ప్రస్తుతము తెరపైకి వస్తున్న అంశం. సో ఈ విధంగా యువతను టార్గెట్ గా చేసుకొని ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొన్ని జిమ్స్ ఏవైతే ఉంటాయో ఆ జిమ్ సంబంధించిన నిర్వాహకులతో టైఅప్ అయిపోయి ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ కావచ్చు, లేకపోతే బాడీ బిల్డ్ త్వరగా అవ్వడానికి టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని జిమ్స్ సంబంధించిన నిర్వాహకులతోటి కూడా వీళ్ళు తయారు చేస్తున్న ఐటమ్స్ ని వాళ్ళతో టైఅప్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్టు కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇటు కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 46 కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదు చేశారు. ఇప్పటి వరకు దాడులు నిర్వహించిన వారి నుండి కూడా
కూడా చాలా కీలకమైన చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఒకవైపు కల్తీ ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన కేంద్రాల నుండి ఎస్ఓటి పోలీసులు సేకరిస్తుంటే మరొక వైపు ఈ బాడీ బిల్డింగ్ సంబంధించి ఇమ్యూనిటీ బూస్ట్ పౌడర్ కావచ్చు లేకపోతే ఈ టాబ్లెట్స్ సంబంధించి వాళ్ళు రాచకొండ కమిషనరేట్ పరిధినా లేకపోతే ఇతరేతర ప్లేసెస్లో కూడా జిమ్ములకు సంబంధించిన నిర్వాహకులతో టైఅప్ అయ్యి దందా నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా సేకరించాల్సి ఉంది అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ప్రైమరీగా మాత్రం కమిషనరేట్ పరిధిలో ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీకి సంబంధించి 46 కేసులు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఇంకా ఇన్డెప్త్ ఎంక్వైరీ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ జిమ్ సంబంధించిన నిర్వాహకులతోటి ఈ ఇమ్యూనిటీ బూస్ట్ పౌడర్ కావచ్చు ఈ టాబ్లెట్స్ సంబంధించి ఏ జిమ్ సంబంధించిన వాళ్ళతో టైఅప్ అయ్యారు, ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఈ దందా నిర్వహించారు అనేది కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో పాటు పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఈ తరహా యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. కాబట్టి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్లేసెస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. సో మరికొన్ని దాడులు కూడా చేస్తాము. ఇప్పటివరకు జరిగిన దాడులు అనుకోవచ్చు లేకపోతే ఇప్పటివరకు ఉన్న ఇన్పుట్స్ తోటి మరికొన్ని దాడులు కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చేస్తాము అనేది ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులతో చెప్తున్న అంశం. సూర్య.